everyone. Topic permutation combination. The subtopic and rank. How to find a rank for a word. A word ki rank enta. Okay. For example, ఒక 3-letter word తీసుకుంటున్నాను. cat అనే వర్డ్ తీసుకుంటాను. cat అనే వర్డ్ కి ర్యాంక్ ఎంత మనం ఫైండ్ చేయాలి. ఇంతకీ ఈ క్యాట్ మనం ఎన్ని విధాలుగా రాయొచ్చు, ఎన్ని టైప్స్ రాయొచ్చు. CAT, CTA, TAC, TC అలాగా ఎన్ని వేస్లో రాయొచ్చో ఫస్ట్ చూడాలి. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? 1, 2, 3. సింప్లీ 3 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం రాయొచ్చు. ఓకే, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వేస్. ఇక్కడ 6 వేస్ గురించి మాట్లాడుతున్నాము. 6 వేస్ అంటే ఎలా అరేంజ్ చేయాలి అంటే సర్టెన్ ఆర్డర్ ఉందా లేకపోతే సింపుల్ అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలి. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఏంటండి? ACT, తర్వాత ATC, CAT, CTA, అలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో క్యాట్లో వాడిని ఎనిమిది వేసారు. 1, 2, 3, 4, 5, 6 వేస్లో మీరు అరేంజ్ చేశారు. ఓకేనా? క్యాట్ అనే వర్డ్ ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ నెంబర్ 3 దగ్గర వచ్చింది క్యాట్ అనే వర్డ్. అంటే క్యాట్కి ర్యాంక్ ఎంత అంటే సింప్లీ 3. క్యాట్ అనే వాడికి ర్యాంక్ ఎలా ఫైండ్ చేయాలో ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు ఒక లెటర్ పెంచుదాం. ర్యాంక్ అనే వాడికి ర్యాంక్ ఎంత? ఇక్కడ 4 లెటర్స్ ఉంది అంటే 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయాలి. 4 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే ఎంతండి? 24 వేస్లో మొత్తం రాయాలంటే టైం. కానీ ఇంకొక షార్ట్ కట్ ఉందండి. ముందు ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎంత? AKNR ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫస్ట్ తీసుకుంది. ఫస్ట్ దీంతో ఒక్కొక్క లెటర్తో ఎన్ని రాయొచ్చు జస్ట్ ఫైండ్ చేయాలి. ఏతో స్టార్ట్ అయ్యాయి, రిమైనింగ్ 3 లెటర్స్ ఉంది. ఓకేనా? 3 లెటర్స్ని క్యాట్లో ఎలా రాసాము? 3 లెటర్స్కి 6 వేస్ కదా. ఎక్కడో 3 లెటర్స్ని 3 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే 6 వేస్లో రాయొచ్చు. ఏతో స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేదండి కేతో స్టార్ట్ అయ్యి రిమైనింగ్ 3 లెటర్స్ని కూడా 6 వేస్లో రాయొచ్చు. 3 లెటర్స్ కాబట్టి. నెక్స్ట్ ఎంతో స్టార్ట్ అయ్యేవి కూడా 3 లెటర్స్ ఉన్నాయి, సింప్లీ 6 వేస్లో రాయొచ్చు. ఓకే. నెక్స్ట్ లెటర్ వచ్చేది ఆర్తో స్టార్ట్ అయ్యి చెప్పారు. ఓకేనా? ఆర్తో మనకు ఏంటంటే ఫైండ్ చేయాల్సింది ర్యాంక్. మనకు కావాల్సినట్టు ఏంటండి? ఆర్. ఎప్పుడైతే మనకు కావాల్సిన లెటర్ వచ్చిందో అక్కడ ఆర్ వచ్చింది. ఆర్ అయితే నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఎంతో చూసుకోండి. ఇక్కడ ఏముందండి? ఏ. మనకు నీటి ఏ ఉంది కదండి, ఇది కూడా క్యాన్సిల్. ఓకే. మళ్ళీ ఆల్ఫాబెటికల్ రాండి. ఏముంది? కే. RAKN ఇది ఒకసారి రాయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే RANK. ఇక్కడ మనకు కంప్లీట్ వర్డ్ వచ్చేసింది. ఓకే. కంప్లీట్ వర్డ్ వస్తే 0 ఫ్యాక్టోరియల్. ఓకేనా? టోటల్ ఎన్ని వేస్ అండి? ఇక్కడ 6 3 18. ఇక్కడ 1 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 అంటే ఎంతండి? 20. అంటే సింపుల్గా ఓవరాల్ ఏంటండి? సీరియల్ నెంబర్ వెయిట్ చేసుకుంటే 20 అనే నెంబర్ దగ్గర మనకి ర్యాంక్ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా? సింపుల్ అంటే ఇక్కడ 18, ఇది 19th వర్డ్, ఇది 20th వర్డ్. ఓకే.